తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం దరువుకట్ట గ్రామానికి చెందిన జాన వెంకట కృష్ణయ్య వెంకటరమణమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారె, పసుపు, కుంకుమలతో జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఉభయదాతలను సత్కరించారు. అలాగే దాతలు వెంకటకృష్ణయ్య దంపతులు జగన్మోహన్ రెడ్డి దంపతులను పూలమాలలు, సాలువాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే శ్యామసుందరపురం గ్రామానికి చెందిన శరవణ్ కుమారులు వంశీ కుమార్, విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దంపతులు ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందిస్తున్న దాతలకు శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అలం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, పాదర్తి కోటారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకటకృష్ణయ్య, సుధీర్, సందీప్, కోసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పర్యవేక్షణలో 2020 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం నెంబర్ 1, నెంబర్ 2.
తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 డిసెంబర్ 24వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఈ మహాప్రసాదం కార్యక్రమం ఎంతో వైభవపేతంగా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఆకలి ఉన్న వాళ్ళకి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఇంకా ఏదీ లేదు. ఇంత అదృష్టం తీసుకున్నటువంటి మన కోట మండలం దొరకట్ట వాస్తవ్యులు, ఈనాటి దాతలు జానా వెంకటకృష్ణయ్య గారు, జానా వెంకటరమణమ్మ గారు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున కోటమ్మ తల్లి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన కార్యక్రమం వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ కూడా ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, కోట భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల 29, 30 తేదీల్లో మన కోట పట్టణంలో కలిసినటువంటి మహాతల్లి కోటమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నారు. మన దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో. కావున ప్రతి భక్తులు, ప్రతి ఇంటి వారు అందరూ కూడా, మన ప్రాంతం వారందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందగలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.